సరే, ఈ వరల్డ్ని పరిచయం చేయడానికి మీరు ఒక టైం తీసుకుని ఉంటారు, చాలా ఎనర్జీ పెట్టుంటారు, ఎఫర్ట్స్ పెట్టుంటారు వీటన్నిటిలో. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫస్ట్? ద ఫస్ట్ ఏంటంటే జనరల్లీ ఐ కెప్ట్ ఆన్ సేయింగ్ దిస్, యా, it's the most ambitious movie I have ever made. ఎస్, Ambitious in the sense, not in the terms of scale, in the idea itself. So generally, fear is always portrayed as a negative emotion. ఎప్పుడు ఫియర్ అంటే ఒక రాంగ్ ఎమోషన్గా చూపిస్తాం మనం. యా, But I sincerely felt even fear is very precious and everyone needs fear. But being in the daily life, in the films, even in quotes also, see, we have more quotes on courage, not on fear. But for the first time, I'm showing fear on a positive note. So ప్రతి మనిషికి భయం ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉన్న ప్రమాదమే, భయం కూడా ఉండాలి మనిషికి అనేది. సో అక్కడ బాగా ఎగ్జైట్మెంట్ అయింది. యా. అంటే భయం లేనివాడు దేవరా. ఇట్ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫియర్. అందరికీ భయం ఉండాలని నమ్మేవాడు దేవరా. ఓకే. యా, సో అది మెయిన్ థీమ్ అది. సో అందరికీ ధైర్యం ఉండాలని నమ్మేవాడు, అందరికి భయం ఉండాలని. ధైర్యం మితిమీరితే ప్రళయమే, విచ్చలవిడితనం వచ్చేస్తుంది. అందరికీ ధైర్యం ఉంటుంది. సో మనిషికి ఒక భయం ఉండాలి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, సో రెడ్ లైట్ పడంగానే ఆగుతాం, ఒక చిన్నపాటి భయం అది. అదర్వైజ్ విల్ గో. రెడ్ లైట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్నపాటి భయంతోనే ఆగుతాం మనం, అంతే. సో ప్రతి మనిషి భయం వల్లనే బ్యాలెన్స్ ఉంది. సో భయం ప్రతి మనిషిలోనూ ఉండాలి అని నమ్మినవాడు దేవర. ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. సో ఇది ఎలాంటి వరల్డ్లో ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఆ వరల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాం అందరం. సో దిస్ ఇస్ ఆల్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఐడియా లెవెల్లోనే చిన్న ఎగ్జైట్ అయ్యాం అందరం. యా సార్.